అవతార్ మేర్ బాబాకి జై. మేరపాడు వారందరికీ జై బాబా. మనము ఈ వారం వరుస క్రమంలో 49వ చాప్టర్ అయినటువంటి ఈ చిన్న గ్రంథం ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, సర్వము శూన్యము అనే గ్రంథం నుండి మనం ఈరోజు పరిశీలించాలనుకుంటున్నాం. దాని హెడ్డింగ్ ఏంటంటే ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. అనేకమైనటువంటి ఆత్మలు ఉన్న పరమాత్మలో ఉన్నటువంటి అనేక రకాలైన ఆత్మలు అని బాబా నామకరణం చేశారు ఈ అధ్యాయానికి. ఏంటంటే అది ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. అనేకమైనటువంటి ఆత్మలు, అనన్యమైనటువంటి ఆత్మలు, అనంతమైనటువంటి లెక్కకి దొరకనటువంటి ఆత్మలు, లెక్కింపలేనటువంటి ఆత్మలు పరమాత్మలో నిండి ఉన్నాయి. అవి ఏంటో పరిశీలిద్దామని చెప్పి బాబా ఈ చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇన్ఫ్యాక్ట్ చాలా డిఫికల్ట్ చాప్టర్ అర్థం చేసుకోవడానికి కోసం. అలాగైతే మనకి కృత నిశ్చయము, నేర్చుకోవాలనేటువంటి కుతూహలము, దృఢమైన చిత్తము లేకపోతే ప్రతి ప్రవచనం అంత కఠినమైందే, కష్టమైందే. కానీ మనం గత 1.5-2 సంవత్సరాల నుండి ఈ పుస్తకాన్ని ఎప్పుడైతే ప్రారంభించామో మనమంతా స్థిరమైన అభిప్రాయంతో ఇందులో ఉండే లోతుపాతులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనకి దీన్ని, ఈ చాప్టర్ని అధ్యయనం చేయడం కూడా కొద్దిగా సులువైందే, పర్వాలేదు, ప్రయత్నిద్దాం. కానీ ఇందులో ఒక చిన్న డిఫికల్టీ ఉంది. ఇది ఉపన్యాస ద్వారంలో, ఉపన్యాస మాధ్యమంగా విశదీకరించడం, విపులీకరించడం, విశ్లేషించడం కూడా చాలా కష్టమైందేనే నేను భావిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది ఒక డయాగ్రామ్స్ అన్నీ వేసి బాబా మనకి ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది, పవర్ పాయింట్ ప్లానింగ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు చూడండి. మనం చాలాసార్లు విన్నాం ఈ మాట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే దృశ్య రూపంలో ఒక బ్లాక్ బోర్డ్ పట్టుకొని దాంట్లో డయాగ్రామ్స్ వేసి ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. దాన్ని పవర్ పాయింట్ పెర్ఫార్మెన్స్. అది దానికే ఇది సూటబుల్ చాప్టర్ అని నాకు అనిపించింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నేనుండే ప్రదేశం నుండి అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం సాంకేతిక పరంగా నాకు ఇబ్బందులు ఉన్నాయి. నేను దాన్ని ప్రజెంట్ చేయలేను. అలాగని ఈ చాప్టర్ మనం స్పృశించకుండా విడిచిపెట్టిన తర్వాత చాప్టర్కి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు అని అనిపిస్తుంది నాకు. అయితే నేను మీ అందరికీ చాలా రోజుల నుండి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ విశ్లేషించడానికి కోసం మనం సన్నద్ధం అవుతున్నామో అప్పుడు ఈ పుస్తకం కూడా మన చేతిలో ఉంచుకుంటే దాని తాలూకా అవగాహన ఫలితం కాస్త ఎక్కువ అవుతుందని నేను చాలాసార్లు మీకు విన్నవించాను. ఎప్పుడైనా సరే ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, ఎందుకంటే బాబా చెప్పింది పదము, వాక్యము మనం చదువుకుంటూ దాన్ని విశ్లేషించుకుంటున్నాం. కాబట్టి ఆ పుస్తకం కూడా మన చేతిలో ఉండడం చాలా అవసరము అని చెప్పి నేను మీకు చాలాసార్లు ప్రార్థించాను. అదేమంత కష్టమైంది కాదు. ఒకవేళ బుక్ ఎప్పుడు మన ఇంట్లో లేకపోయినా, మనకు దొరకకపోయినా, అది ఇంటర్నెట్లో అయినా సరే డౌన్లోడ్ చేసుకొని ఏ చాప్టర్ అయితే ఏ వారం జరుగుతుంటుందో ఆ నోట్స్ అదంతా ప్రింట్అవుట్ తీసుకొని మన చేతిలో పెట్టుకున్నా, లేదంటే కంప్యూటర్ ఓపెన్ చేసి, ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో ఈవెన్ చేతిలో కూడా ఫోన్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసి ఇది మనం విశ్లేషిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ దాన్ని మనం ఫాలో అయినట్టయితే చాలా సులభంగా ఉంటుంది. బాబా ప్రారంభించినటువంటి ఈ ప్రవచన
మేల్కొల్పు మనం పూర్తిగా పొందగలము అని నా భావన. ఏదైతేనే ఇప్పుడు ఇది ప్రవచన రూపంలోనే, అదే ప్రసంగ రూపంలోనే, నాట్ ప్రవచనం. బాబా ఇచ్చింది ప్రవచనం, మనం చేస్తుంది ప్రసంగం. ప్రసంగ రూపంలోనే పరిశీలించడానికి కోసం సన్నద్ధులం అవుదాం. ఇది చాలా మరీ పెద్ద చాప్టర్ కాకపోయినా దీంట్లో ఉండే అంతర్గతంగా ఉండేటటువంటి విషయాల్ని చర్చించాలంటే కొద్ది సమయం పడుతుంది కాబట్టి, ఇది వరకు ఎక్కువ పెద్ద పెద్ద చాప్టర్లు మనం డీల్ చేస్తున్నప్పుడు 2-3 వారాలకి దాన్ని స్ప్లిట్ చేస్తూ పోస్ట్‌పోన్ చేస్తుండేవాళ్ళు. ఈ వారం కొంత, తర్వాత వారం కొంత, తర్వాత వారం కొంత అని. కానీ ఇది అట్లా విభజిస్తే దాన్ని మళ్ళీ మనం పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమేమో. కష్టం లేకపోవచ్చు. నాకు చెప్పడానికి కూడా కష్టమని ఫీలింగ్ వస్తుంది కాబట్టి, ఏకబిగిగా ఎంత టైం పడితే అంత టైం చెబుదాం అనుకుంటున్నాను. కానీ మరీ అది ఎక్కువ అవుతుంది అని అనుకుంటే 20 నిమిషాలకు ఒకసారి అది ముగింపు చేసి మళ్ళీ వెంటనే నేను సెకండ్ సెకండ్ ఎపిసోడ్ సెకండ్ టైం కూడాను అదే సబ్జెక్ట్ మీద రెండో భాగం కూడా వెంటనే నేను చెప్పేస్తాను. మీతో ఆ విషయాలు చర్చిస్తాను. అది ప్రసారానికి యోగ్యమైతే మరి వెంకట్రావు గారు ఏ విధంగా ప్లాన్ చేసి దాన్ని ప్రసరిస్తారో ఆయనకే ఆ స్వేచ్ఛ. సరే, అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రారంభిద్దాం. ఇది 49వ అధ్యాయం, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకం నుండి. దీనికి బాబా పెట్టినటువంటి టైటిల్, క్యాప్షన్ అంటే హెడ్డింగ్ ఏమని నామకరణం చేశారంటే, ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. అనేకమైనటువంటి ఆత్మలు పరమాత్మలో నిండుకొని ఉన్నాయి. అంటే ఈ అన్ని ఆత్మలు పరమాత్మలో ఉన్నవే, పరమాత్మ నుండి విడబడినవే, మళ్ళీ పరమాత్మకి చేరవలసినవే అని దీని అర్థం. ఈ పరమాత్మ అనేది అది ఒక్కటే స్థిరమైంది, నిశ్చయమైంది, నిశ్చలమైంది, అనంతమైంది. అది మనం తెలుసుకుంటాం. ప్రతి చాప్టర్లో కూడా ఇది ఒకంత జ్ఞప్తికి తెచ్చుకుంటూనే మన ప్రసంగం, మన పరిశీలన, మన ప్రవచన తాలూకా ఆ అనాలిసిస్, ఆ విపులీకరించడం అంతా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఏంటంటే, పరమాత్మ అనేదే దట్ ఇస్ ఓన్లీ ది థింగ్ దట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అది మాత్రమే స్థిరమైంది, అసలు అది మాత్రమే ఉంది. పరమాత్మ అంటే నథింగ్ బట్ గాడ్, భగవంతుడే, పరమాత్మ స్వరూపుడు అని మనం అంటాం కదా. పరమాత్ముడు ఎవడు? భగవంతుడు. ఆ భగవంతుడిలోనే ఈ అనంత సృష్టి మిళితమై ఉంది, అంటే కూడుకొని ఉంది. అనేక విధాలుగా ఇన్యూమరబుల్, లెక్కింపశక్యం కానటువంటి విభజించబడినప్పటికీ ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే, పరమాత్మలో నిండుకొని ఉన్నదే. కాబట్టి మనం ప్రత్యేకంగా చూచేటప్పుడు అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైనటువంటి పదార్థాలు, అనేకమైనటువంటి స్థలాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక వస్తువు అవనండి, ఒక వ్యక్తి అవనివ్వండి, ఒక స్వరూపం అవనివ్వండి, అన్నీ కూడాను, అన్నింట్లో కూడా పరమాత్మ నిండి ఉన్నాడనమాట. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వ్యక్తిత్వంగా వ్యక్తపరిచేటప్పుడు మాత్రం అవి ప్రత్యేకమైన ఆత్మ అని మనం ఉచ్చరించుకుంటాం, మన అర్థం చేసుకోవడానికి కోసం. ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. అనేక విధాలుగా ఈ పరమాత్మ మనం దృశ్య రూపంలో మనం దర్శించుకుంటున్నప్పుడు ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క పదార్థానికి, ఒక్కొక్క పార్టికల్కి ఒక పేరు పెట్టుకుంటాం. ఆ పేరు గల వస్తువులన్నీ కూడా అవి ప్రత్యేకమైనటువంటి ఆత్మలు అని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రత్యేకమైన ఆత్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపులే. వివిధ స్థాయిల్లో, వివిధ జ్ఞాన భూమికల్లో, వివిధ చైతన్యాలతో కలిగినటువంటి వస్తువులైనప్పటికీ అవన్నీ పరమాత్మలో నిండి ఉన్నవే అని ముందుగా మనం నేపథ్యంగా ఈ చాప్టర్ ప్రారంభించే ముందు మనం అవి గుర్తు తెచ్చుకోవాలి. ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ
అనేకమైనటువంటి లెక్కింపచక్యం కానటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మలన్నీ కూడా పరమాత్మవే అని భగవంతుడు బాబా మానవ రూపం ధరించినటువంటి అవతారుడు మనకి ఈ చాప్టర్ ప్రారంభించినప్పుడు దాని హెడ్డింగ్గా పెట్టడం జరిగింది. అయితే ఏంటివి? ఇన్ఫినిట్ ఆత్మాస్ ఏంటి? పరమాత్మ ఏంటి? మనకు తెలుసు గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అని, భగవంతుడు మాత్రమే ఉన్నాడని. భగవంతుడికి మారు పేరు పరమాత్మ. ఆ పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అయితే ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ ఏంటి అంటే అవి పరమాత్మ పదార్థాలే. ఈ ప్రత్యేకంగా పేరుతో పాటు దానికి ఒక రూపంతో పాటు ఏదైతే మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటామో అవన్నీ కూడా లెక్కింపశక్యం కానటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మలు. ఈ ప్రత్యేకమైన ఆత్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. దానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక కెరటం వచ్చి ఒక రాతిని తాకినప్పుడు ఆ కెరటము అనేక బిందువులుగా విచ్ఛిన్నం అవుద్ది. ఆ ప్రతి బిందువు కూడా సింధు స్వరూపమే. దానికి ఉండే గుణాలు దీనికి ఉండే గుణాలు ఒకటే. కానీ ఆ బిందువు ఎప్పుడైతే మహాసముద్రుండి సింధువు నుండి వేరుపడిపోయి ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుందో దానికి నామకరణం బిందువు అని పెట్టుకుంది. కానీ అవన్నీ కూడా సింధు రూపమైనవే అని మనం తెలుసుకున్నాం కదా. ఇది కూడా మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భగవంతుని కోసం, ఆయన ఆనందం కోసం, ఆయన కలిగినటువంటి ఒక సందేహాత్మకంగా ఈ సృష్టి యావత్ సృష్టి కూడా సృష్టింపబడింది. ఈ సృష్టిని మనం ప్రకృతి అంటాం. ఈ ప్రకృతికి మూల పురుషుడెవడు? పురుషోత్తముడు. ఆయనే పరమాత్మ, ఆయనే భగవంతుడు. విభిన్న రూపాల్లో, విభిన్న గుణాలతో, విభిన్న నామాలతో ఉచ్చరిస్తున్నప్పటికీ కూడా ఉన్నది భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఈ పరమాత్మ అనేటటువంటి భగవంతుడిలో ఇన్ని ఆత్మలు ఉండడానికి అవకాశం లేదు. సముద్రం నుండి విడబడిన బిందువు అని పేరుతో పిలువబడుతున్నప్పటికీ అది సింధు స్వరూపమే. అట్లా వివిధ రూపాల్లో, విభిన్న రూపాల్లో యావత్ సృష్టిని మనం తిలకిస్తున్నప్పటికీ అవన్నీ కూడాను పరమాత్మ స్వరూపమైనవే. కాకపోతే దానికి ఆ పరమాత్మ జ్ఞానం ఈ బిందువుకి ఉండటం లేదు. ఈ ప్రత్యేకమైన ఆత్మని నేను పరమాత్మనే అని అనుభూతి పొందడం లేదు కనుక అనుభూతి పొందడానికి కోసం పరిణామక్రమంలో ఆ స్థితికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిని విశదీకరించడానికి కోసమే ఈ చాప్టరు ఈ అధ్యాయం మనకి బాబా ప్రసాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఈ చాప్టర్ని పరిశీలించాలి. ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. అనేకమైనటువంటి ఆత్మలు, అనేకమైనటువంటి అంటే ప్రత్యేకమైనటువంటివి. ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క గుణము, ఒక్కొక్క నామము ఉంటాయి. కాబట్టి అవన్నీ ప్రత్యేకమైనటువంటి ఆత్మలు కాబట్టి ప్రత్యేగాత్మ అని మనం ఈ ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడుకుంటూ ఉంటాం. అనేకమైనటువంటి ప్రత్యేగాత్మలు ఇందులో భాగస్వాములవి, పరమాత్మలో భాగస్వాములే అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మలు గుణాలు, వాటి తాలూకా చైతన్య స్వరూపాలు, అవి 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 వాటి అనుభవిస్తున్న అనుభూతుల్ని ఈ చాప్టర్లో చెప్పి అవన్నీ కూడాను పరమాత్మ రూపంలో ఉన్న ప్రత్యేగాత్మలే అని చెప్పడం కోసం బాబా ప్రయత్నించారు. అయితే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ప్రత్యేకమైన ఆత్మల్లో ఒక విధమైనటువంటి గుణాలు ఉంటాయి, ఒక విధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి, ఒక విధమైనటువంటి స్థితులు ఉంటాయి. ఆ చైతన్యంలో అనేకమైనటువంటి మార్పులు ఉంటాయి. అవి ఏంటో మనం ముందు గుర్తుంచుకోవాలి. భగవంతుడు పురుషోత్తముడు, తన సృష్టి ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉండే విభిన్నమైనటువంటి ఆత్మలు, విభిన్న స్వరూపం కలిగినటువంటి ఆత్మలు ఏంటి? ఎందుకంటే ఆత్మకాంతి ఏమి లేదండి. ఘటంలో ఉంటే ఘటాకాశం అని మనం చెప్పుకున్నట్టనే ఏ రూపంలో ఉంటే ఆ రూపంతో పిలువబడతాయి. కానీ ప్రత్యేకమైన పేరుతో కానీ గుణంతో కానీ అవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలని ముందు మనం ఫిక్స్ అయిపోవాలి. అదే ఆలోచనతో మనం ప్రవర్తించాలి. అయితే ఇందులో ఏంటి? ఈ ఆత్మలకి శరీరాలు ఉంటాయి, ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఈ మూడు ముఖ్యం అండి. ప్రతిదానికి ఒక రూపు ఉంటుంది. ఆ రూపే శరీరం అనుకోండి, ఒక రూపం. ఆ రూపం శరీరం. ఆ ప్రాణం అంటే చలనం, ఊపిరి. ఆ ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం కూడా ప్రతి ఆత్మకి ఉంటుంది. అది కనిపించకపోయినా ప్రాణం ఉంటుంది, చలనం ఉంటుంది. కాబట్టి ప్రాణం ఒక ఇంగ్రీడియంట్, ఒక మూల పదార్థం.
అట్లాగనే మనస్సు కూడా ఉంటుంది ఈ సృష్టిలో ప్రతిదానికి. అది వ్యక్తపరచని పరచలేకపోయినాయి. దానికి నిగూఢంగా ఉన్నాయి ఏదున్నా కానీ ఆ మూడు ఉంటాయి. ఏంటి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది. అయితే ఈ మూడు ఉన్న ప్రత్యేకమైన ఆత్మకి మరి మూడు గుణాలు ఉంటాయండి. అదేంటంటే స్థూలమైన గుణం ఒకటి ఉంటుంది. స్థూలం అంటే కంటికి కనిపించినట్టు ఎగ్జిస్టెన్స్ అనమాట, స్థూలం. అట్లాగే సూక్ష్మమైన గుణం ఉంటుంది, సబ్టల్. అలాగే మానసికమైన గుణం, దాని ప్రతిదీ మనసు ఉంటుంది కదా, మనసుతో ఏదో ఒకటి వర్క్ అవుతుంటుంది. మనసు ఉంది అంటే అది చరణం ఉంది, చైతన్యం ఉంది, ఆ చైతన్యంతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి? 6 ఇంగ్రీడియంట్స్. ఒకటి, ప్రతి ప్రత్యేకమైన ఆత్మకి ఈ ఇన్ఫినిట్ అనాదిగా వస్తున్నటువంటి అనంతమైనటువంటి ఆత్మల్లో 3 లక్షణాలు ఉంటాయి. ఏంటవి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఈ మూడింటికి కూడా ఎలా పనిచేస్తాయి? ఒక్కొక్క దాని తాలూకా చైతన్య స్థితి ఏంటిది? స్థూలమైన స్థితి అంటే ఈ భౌతికమైన జగత్తులో తదాత్మ్యం చెందుతూ ఉంటుంది. కొన్ని సబ్టల్ సూక్ష్మమైన జగత్తులో ఉంటాయి, సూక్ష్మ ప్రపంచం అంటాం. అట్లాగే మానసిక ప్రపంచం అని ఈ 6 టర్మ్స్ మనం ప్రతి ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభిస్తున్నప్పుడు ఈ 6ంటికి సంబంధించిన విశేషాలు విశ్లేషణలు మనం పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి ఈ 6 మరొకసారి గుర్తుంచుకోండి. శరీరం, ప్రాణం, మనస్సు, స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, మానసిక జగత్తు. ఈ 6 మనం ప్రైమరీగా మన మనసులో స్థిరంగా ఏర్పరచుకున్న తర్వాత దాని గురించి విశ్లేషణ కోసం మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు 17 నిమిషాలు అవుతుంది. ఈ 17 నిమిషాలకి ఒక్కొక్కసారి నేను స్టాప్ చేస్తాను 15-20 నిమిషాల్లో. అట్లా 2-3 ఎపిసోడ్స్ వస్తాయి. అవన్నీ ఒకసారి ప్రసరిస్తారో, ఆయన విడివిడిగా ప్రసరిస్తారో నేను తర్వాత ఆయనతో మాట్లాడి అది నిర్ణయించుకుంటాం. ప్రస్తుతానికి ఈ ఇంట్రడక్షన్, ఈ పరిచయ వాక్యాలతో ఈ చాప్టర్ ఈ విభాగాన్ని ఆపుతున్నాను. తర్వాత వెంటనే నేను రెండో విశ్లేషణ కూడా నేను ప్రసారం చేయడానికి కోసం ప్రయత్నిస్తాను. అవతార్ మెహర్ బాబాకి